మాజీ మావోయిస్ట్ ను దుండగులు దారుణంగా హత్య చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని అగ్రహారం గట్టుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు తంగలపల్లి మండలం గండిలచ్చడపేటకు చెందిన మాజీ మావోయిస్ట్ సిద్ధయ్య అలియాస్ నర్సయ్యగా గుర్తించారు. బండరాలతో తలపై కొట్టి దుండగులు హత్య చేశారు. గతంలో మావోయిస్ట్ గా ఉన్న సిద్ధయ్య కొంతకాలం క్రితం లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మావోయిస్ట్ గా ఉన్న సమయంలో ఓ వ్యక్తిని హత్య చేశానని సిద్ధయ్య చెప్పాడని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ హత్య జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, వేములవాడ పరిధి ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో అగ్రహారం గుట్టల్లో ఇక మాజీ నక్సలేటు ఈ హత్యకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఇక గండిలచ్చపేటకు సంబంధించి సిద్ధయ్యగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇక అంటే అలియాస్ నర్సయ్య ఈయన పేరు. గత సిచ్యువేషన్ లో కూడా ఈయన సర్పంచ్ గా పోటీ చేశారు. సర్పంచ్ గా పోటీ చేసి గెలిచి సర్పంచ్ గా ఉన్నారు. ఒకానొక దశలో ఈయనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ద్వారా ఆయన కొన్ని గతంలో మీరేమైనా ఇలాంటి హత్యలకు మిగతా సిచ్యువేషన్స్ కి ఏమైనా పాల్పడ్డారా అంటే ఆయన చెప్పిన విధానంలో ఒక్కసారిగా మేము గతంలో చేసిన సంఘటనల నిమిత్తము ఇలా జరిగింది అని ఒక టాపిక్ చెప్పడంతో ఇక అదే హత్యకు కారణం అనేది కూడా పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇక దాంతో పాటు ఈయనని బండరాళ్లతో మోదిన విషయం పైన ఎంతమంది ఉన్నారు, నిజంగా ఒకరున్నారా ఇద్దరున్నారా, హత్యకు గల కారణాలు ఏంటి, వాటికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలానికి ఇప్పటికే విచారిస్తున్నారు. ఇంకా ఒకనొక దశలో జగిత్యాల్లో హంతకుడు అంటే హత్య చేసిన వ్యక్తి కూడా జగిత్యాల్లో లొంగిపోయారనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే ఇంకా పూర్తిగా పోలీసులు నిర్ధారించలేదు. ఈ హత్యకు గల కారణాలు పాత కక్షలు ఏమైనా కారణం ఉన్నాయా లేదు అని అంటే ఆ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారానే వారు పగబెట్టుకొని పూర్తిగా ఈయన పైన ప్రతీకారం తీర్చుకున్నారా అనే నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా ఈ హత్యకు సంబంధించి పూర్తిగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇటు చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వీటికి సంబంధించి పోలీసులు కూడా స్పీడ్ గానే దర్యాప్తు చేస్తున్న సందర్భం కనబడుతుంది. వరలక్ష్మి. రైట్, ప్రశాంత్, థ్యాంక్ యూ.